హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యజ్ఞశ్రీ రామ్శెట్టి. అంజలి ఫోటో చూసి దీప గురించి అనసూయ ద్వారా నిజం తెలుసుకున్న సుమిత్ర. షాక్లో శ్రీధర్. ఇదేంటి అంబుజం వల్లి ఫోటో చూసి దీప గురించి అనసూయ ద్వారా సుమిత్ర నిజం తెలుసుకోవడం ఏంటి? శ్రీధర్ ఎందుకు షాక్ అయ్యాడు? అసలు ఏం జరిగేది అనేది వీడియోలో చూసేసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం మీద నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి సుమిత్ర అయితే దీప ఇంటికి చేరుకుంది. దీప తన తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. కాంచనకు తన వదిన తన ఇంట్లోనే ఉందని తెలిసి చాలా వరకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాన్ని నాన్నకు చెప్పకపోతే ఎలా? అసలే నాన్న ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడు నాన్నకి ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టడం వల్ల రేపటి రోజున నేనే నాన్నని బాధ పెట్టిందాన్ని అవుతాను కదా అనుకుంటూ ఉంటుంది. కాంచన అయితే ఇంకా అనసూయ తీసుకొచ్చినట్టు అంబుజం వల్లి ఫోటోని కుబేర్ ఫోటో పక్కన పెట్టి దండం పెట్టుకుంటుంది కదా. దీప ఆ ఫోటోని శుభ్రంగా తుడిచి 2 ఫోటోలకు బొట్లు పెట్టి దండలు వేసి అనసూయ మార్కెట్కి వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరుతుంది. అనసూయకు కూడా తెలుసు ఇక్కడ సుమిత్ర ఉంది అని కానీ ఈ విషయాన్ని అనసూయ బయట పెట్టను అని చెప్పి, మీరు చెప్తే తప్ప ఇది బయటకు రాదు అని చెప్పి మాట ఇస్తుంది కార్తీక్ వాళ్ళకి. ఇంకా దాంతో అనసూయ మార్కెట్కి బయలుదేరుతుంది. ఇంకా ఇక్కడ సుమిత్ర అయితే కాంచనతోటి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి వదిన చెప్పు, ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుంది. బాధపడడం ఏంటో వదిన, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? అన్నయ్యకు నీకు మధ్య ఏదైనా మాట వస్తే నువ్వు ఆలోచించి ఆగి ఇంటి కోడలుగా నీ బాధ్యతను గుర్తు తెచ్చుకొని ఉండాలి కదా. అలా ఉండకుండా నువ్వెందుకు వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటుంది. ఇంకా అలా అడుగుతున్నటువంటి కాంచనతోటి, వదిన నేను నా కూతురు చెప్పిందని చెప్పి తప్పు చేశాను. ఆ తప్పుని సరి చేసుకునే అవకాశం వచ్చినా దాన్ని ఉపయోగించలేదు సరికదా. పైపెచ్చిన దీపను తప్పుగా మాట్లాడాను. అది నా భర్తకు నచ్చలేదు. నేను అసలు ఎదురుపడితేనే ఎందుకో ఎదురుపడింది అని అనుకునే పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు. చచ్చిపోతే బాగుండి ఇలాంటి మనిషికి భర్తగా ఉండే కంటే అని అన్నాను అని ఆయన అన్నారు. అంటే నా స్థానం ఏంటో దీని అసలు నేనేం చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఎంతవరకు కరెక్ట్గా చేశానో దీన్ని అందుకోసమే పెద్దదానిగా నేను నిర్ణయం తీసుకోవాలి. నా మాట నా కూతురు వినాలి. అంతేకాని నేను నా కూతురు మాటని విని తప్పు చేయడం ఏంటి? అది నా మనసుని తొలిచేసింది, నన్ను ప్రశ్నల్లో పడేసింది, వాటిని జవాబుల్లో వెతుకుతూ అని చెప్పి సుమిత్ర అయితే కాంచనకు ఇది అని చెప్పి చెప్తుంది. అలా చెప్పిన తర్వాత కనీసం వంటగది వైపు కూడా వెళ్ళనివ్వలేదు. ఇక్కడ ఈ ఇంట్లో భార్యతో పాటు భార్య మేనత్తను కూడా నీకు పరిచయాలని చేసేలా పెట్టాడు. ఎంత గొప్ప అదృష్టం వదిన నీది అంటుంది. అలా ఏం కాదు అనసూయకు నేను ఒక చెల్లిలాగా, అందుకే ఆవిడ నన్ను వదిలిపెట్టి వెళ్ళనే వెళ్ళదు. ఇదిగో ఊరు వెళ్ళి వచ్చింది, నేను దీప వాళ్ళ అమ్మ ఫోటో తీసుకొచ్చింది అని చెప్పేసరికి దీప వాళ్ళ అమ్మ అంటే అది ఆ పెంచిన అతని భార్య అంటే, అవును వాళ్ళ అమ్మ ఫోటోని తీసుకొచ్చింది, అక్కడ పెట్టి పూజ చేసి ఇప్పుడే మార్కెట్కి వెళ్ళింది. నేను టీ కాఫీ పెట్టుకొస్తాను ఉండండి వదిన అంటే, వద్దులే వదిన నేనే వస్తాను, వచ్చి కాఫీ పెడతాను ఆయనకు కానీ మామయ్య గారికి కానీ. నేను ఇక్కడున్న విషయం తెలుసా అని అడుగుతుంది. లేదు వదిన చెప్పొద్దని చెప్పి దీప మా అందరి దగ్గర చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. ఎందుకంటే నువ్వు దీపతోటి అన్నావంట కదా, ఒకవేళ నువ్వు కనుక చెప్తే నేను చచ్చిపోతానని ఒట్టు పెట్టి అని చెప్పి అనగానే ఆ విషయం మీకు చెప్పిందా అంటుంది. చెప్పింది. ఆ విషయం చెప్పి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడున్న విషయం ఎవరికి తెలియనివ్వద్దు అంది. ఇక్కడికి కాకుండా ఇంకెక్కడికైనా తీసుకువెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడికి తీసుకొచ్చింది అంటుంది కాంచన. సరే వదిన నేను వెళ్ళి కాఫీ పెట్టుకొస్తాను ఉండు అంటే, వద్దొద్దు నువ్వు ఇక్కడే ఉండు, బయటకు కదలొద్దు అసలు అనేసి కాంచన ఇంకా తన వీల్ చైర్లో తోటి కిచెన్ వైపుకు మూవ్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కాంచన కాఫీ పెడుతూ, మా వదిన ఎంత మనసు బాధపడాలో, మనసులో ఎంత బాధ లేకపోతే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలన్న ఆలోచన మాట్లాడదు. నాది తప్పు, నేను అన్నప్పుడే నేను వదినని క్షమించేస్తుంటే సరిపోయేది. వదిన దీపని క్షమించాలని చెప్పి ఎందుకో అనవసరంగా మాట్లాడాను నేను అని బాధపడుతూ కాఫీ కలుపుకొని తీసుకువెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత సుమిత్రకు కాఫీ ఇచ్చి తాగు వదిన అని చెప్పి కూర్చుంది. సుమిత్ర దగ్గరే ఉంటుంది. ఇంకా అలా ఉండగా బయట హాల్లో మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఏంటి దీప నువ్వు చెప్పేది అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు.
అవును బావ, నేను చెప్పే మాట పూర్తిగా విను. అమ్మ గదికి తలుపులు వేసి ఉన్నాయి అంటే వేసి ఉన్నాయి. దీప ఏంటో చెప్పు అంటే జ్యోష్న కావాలని అమ్మని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేసిందని అనిపిస్తుంది నాకు. తను CEO పదవిని కాపాడుకోవడానికి ఇప్పుడు ఎట్టో కట్టు టాపిక్ డైవర్ట్ అవ్వాలి కాబట్టి అందరూ ఇప్పుడు అమ్మ గురించి ఆలోచించే పరిస్థితుల్లో ఉంటారు తప్ప తన పదవి గురించి ఆలోచించరు. తనకు కావాల్సింది కూడా అదే కదా బావ, అందుకోసమే ఈ పని చేసినట్టుంది. ఇప్పుడు తను ఆ CEO పదవిలో ఉంటే తాతయ్య ఎంతో కష్టపడి కట్టిన ఈ సమాజం కూలిపోతుంది. ఏదో ఒకటి చెయ్యి అని అంటే అసలు నాకు వస్తున్న కోపానికి తాత దగ్గరికి వెళ్ళి జ్యోష్న నీ మనరాలు కాదు, దీపే నీ మనరాలు, చదవకపోయిన దీపకు ఇంకా ఈ CEO సీట్లో కూర్చునే అర్హతలు ఉన్నాయి. చదువుకున్న జ్యోష్న వేస్ట్, దాసు కూతురు జ్యోష్న అని చెప్పాలని ఉంది తెలుసా. ఈ పారు చేసిన పని వల్ల ఈరోజు అందరం ఎంత బాధపడాల్సి వస్తుందో. కనీసం జ్యోష్నకైనా మనస్సాక్షి లేదు. దీప నిజంగా అసలు ఈ ఇంటికి సంబంధించిన దాని కాదు. నేను అన్నీ తెలిసిన తర్వాత కూడా ఈ ఇంట్లో నాకు ఇంత స్థానం, ఇంత గొప్ప ఇందులో ఉన్నా నేను అని అనుకోకుండా ఇది నాకు ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలంటే అసలు వారసురాలని చంపాలని, నిన్ను చంపే ప్రయత్నం, నీ మనసుని చంపే ప్రయత్నం ఏంటిదంతా నాకు వస్తున్న కోపానికి అని అంటూ ఉంటాడు కార్తిక్. సర్లే బావ వదిలేసే, నేను అమ్మనైతే కాపాడుకోగలిగాను. తాతయ్యకి నాన్నకి కూడా ఏం కాకుండా జాగ్రత్తగా మనం వాళ్ళని చూసుకుంటే చాలు. ఈ జ్యోష్న ఎప్పుడు ఏం చేస్తుందా అని నాకు టెన్షన్గా ఉంది బావ అంటూ ఉంటుంది. ఇదంతా కూడా లోపల కాంచన సుమిత్ర వింటారు. వదిన ఏంటి ఇదంతా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంటుంది కాంచన. నేను అదే ఆలోచిస్తున్నా వదిన. కార్తిక్ దీప ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాము అనడానికి ఇదే కారణం అయి ఉండొచ్చు. జ్యోష్న మన కుటుంబాన్ని నాశనం చేస్తుందని, అందుకే జ్యోష్న నుంచి మన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం వీళ్ళు ఇదంతా చేస్తున్నారు అనుకుంటుంది. ఇంకా సరే మనకి తెలియనట్టు ఊరుకుందాం వదిన, ఏం చేస్తారో చూద్దామని చెప్పి ఇంకా కాంచన ఇంకా సుమిత్ర ఇద్దరు బయటకు వస్తారు. అమ్మ లేచావా అంటూ చిన్నమ్మగారు లేచారు అంటుంది దీప. అనేసరికి అమ్మ అనే పిలుపు బాగుంది దీప, చిన్నమ్మగారు అంటే బాగోలేదు, అమ్మ అనే పిలువు అని అంటుంది. ఎందుకులే అమ్మ, నేను మిమ్మల్ని అమ్మ అని పిలిచి మీ కూతురు బాధపడి ఇదంతా అవసరమా చెప్పండి, వద్దు అని చెప్పి అంటుంది. సరే దీప, నువ్వు ఎలా పిలిచినా నాకు ఇబ్బంది లేదు, నువ్వు అమ్మ అనే మాట అంటే చాలు అంటుంది సుమిత్ర. ఇంకా అయిపోయిన తర్వాత ఈలోపు సుమిత్ర దీపను కనకపోయినా ఇంత చక్కగా పెంచిన ఆ తల్లిదండ్రులని చూడాలనుంది అని చెప్పి సుమిత్ర అయితే అంటుంది. వదిన ఈ ఫోటో ఇక్కడే ఉందంట అని దండం పెట్టారంట అంటూ ఉంటే ఇంకా ఈలోపు ఇటు నుంచి అనసూయ మార్కెట్ నుంచి బయలుదేరి వస్తూ ఉంటుంది. అలా వస్తున్నటువంటి అనసూయను శ్రీధర్ చూస్తాడు. ఏవండి అనసూయ గారు అని చెప్పి పిలిచి సరికి బాబు మీరా చెప్పండి అంటే ఎక్కడికి, ఇంటికేనా అంటాడు. అవును బాబు, కూరగాయలు తీసుకుందామని వచ్చాను, తీసుకున్నాను వెళ్తున్నాను అనగానే నేను కూడా అటే వస్తున్నాను, పదండి కారు ఎక్కండి అంటే అయ్యో వద్దు బాబు, మీకెందుకు శ్రమ, నేను వెళ్ళిపోతానండి అంటూ ఉంటే ఏం కాదు ఎక్కండి అని చెప్పి మీ అబ్బాయి ఏమైనా చెప్పాడా ఏంటి అని అంటాడు శ్రీధర్. అబ్బా అదేం లేదండి, వస్తున్నాను, కానీ ఇప్పుడు ఎందుకు మీరు ఇంటికి వస్తున్నారా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సుమిత్ర ఉందన్న విషయం ఎక్కడ శ్రీధర్కి తెలిసిపోతుందని. అదేంటండి వస్తే చీపిరి కట్ట పచ్చ కొడుతున్నా అన్నట్టుగా చెప్తున్నారు అనగానే అదేం లేదు బాబు మీరు వెళ్ళండి నేను వెళ్ళిపోతానంటే అనసూయ వెళ్ళిపోతుంటే పర్లేదు రండి అంటూ చేతిలో ఉన్న కూరగాయల బుట్టలు తీసి లోపల పెట్టుకొని అనసూయని కారులో ఎక్కించుకుంటాడు శ్రీధర్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏం చెప్పాలో తెలియక వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అర్థం కాక ఇంకా అనసూయ సైలెంట్గా కూర్చుంటుంది. శ్రీధర్ గేట్ ఓపెన్ చేసి కార్ లోపల పెట్టి లాక్ చేసి వచ్చేలోపు అనసూయ సుమిత్రను లోపలికి వెళ్ళిపోమని చెప్తుంది. ఇంకా సుమిత్ర లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా శ్రీధర్ గబగబా లోపలికి వస్తారు. అంతా చూసి అంత నార్మల్గానే ఉందిలే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కాసేపు కార్తిక్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు శ్రీధర్ యాక్చువల్గా కార్తిక్ ఇంటికి బయలుదేరిన కారణం కాస్తంటే డబ్బు ఇద్దామని కాంచన చేతికి అని చెప్పి ఆ డబ్బు ఇవ్వడం మర్చిపోతాడు. ఇంకా అలా వెళ్ళిపోయిన శ్రీధర్ మళ్ళీ వెనక్కే వస్తాడు. ఈలోపు ఇక్కడ సుమిత్ర బయటకు వచ్చి ఈ ఫోటో ఇక్కడికి ఎందుకు వచ్చింది అది ఇది అని ఎవరు తీసుకొచ్చి పెట్టారు దండేసరి ఏంటి అంటూ ఉంటే తను మా తమ్ముడు పేరు భార్య అంబుజంవల్లి చనిపోతేనే దీప అని పేరు పెట్టింది అని చెప్పేసరికి ఒక్కసారిగా ఏంటి మీరు మాట్లాడేది, మా చెల్లి చనిపోయిందా అంటుంది సుమిత్ర. మీ చెల్లి ఏంటమ్మా అంటే
అంబుజం వల్లి మీరు మీ తమ్ముడికి చూసి చేసిన సంబంధం అంటే కాదమ్మా, మా తమ్ముడిని ఇష్టపడి వచ్చేసింది అని చెప్పి అంటారు. మీ తమ్ముడిని ఇష్టపడి వచ్చిందా? తన ఇంట్లో గొడవ పెట్టుకొని బయటకు వచ్చేసి కుబేర్ దగ్గరికి వచ్చేసింది. కుబేర్ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి చాలైనా వాళ్ళకి పిల్లలు లేకపోయారు. ఈలోపు దీప దొరికింటాం. దీపకు ఇంటికి వచ్చే సమయానికి చావు బ్రతుకుల మధ్యన అంబుజం వల్లే ఉండడం, దీపకు పేరు పెట్టడం, తను చనిపోవడం జరిగింది అని చెప్పగానే అది గొడవ పెట్టుకుంది మాతోనే. మా నాన్న నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటే వెళ్ళాను. అది ఎవరో వంట చేసేవాడిని ప్రేమించిందంట, వెళ్ళిపోతానని అంటుంది. మీరు పెళ్లి చేస్తే చేయండి, లేకపోతే నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను అంటుందని చెప్పి నేను ఎంత నచ్చ చెప్పినా నా చెల్లి నా మాట దాటనని నా చెల్లి నా విషయంలో మాత్రం వినిపించుకోలేదు. ఆఖరికి ఎవరి దగ్గరికి వెళ్ళిందో, ఎవరిని పెళ్లి చేసుకుందో, అసలు అతను ఎవరో కూడా మాకు తెలియదు కదా అని చెప్పి మేము బాధపడుతూ ఉండగా ఇదిగో ఈ రోజున ఇలా ఫోటో రూపంలో దర్శనం ఇచ్చిందని. వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న ఇంకా దానికోసం వెతకద్దు, దాని గురించి మాట్లాడొద్దు అని ఇంకా అలా మాట్లాడుతూ ఉండగా అనసూయ చాలా సంతోషపడుతుంది. మొత్తానికి మా దీపమ్మ అటు తిరిగి ఇటు తిరిగి మీ అందరి చేతుల్లోనే ఉందన్నమాట అని చెప్పి అంటూ ఉండగా కాంచనకు డబ్బు ఇవ్వడం కోసం వెనక్కి వచ్చిన శ్రీధర్ ఇదంతా విని షాక్ అయిపోతాడు. ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అనుకుంటూ ఉండగానే కార్తీక్, నువ్వు మా దగ్గరికి దాచిన విషయం గురించి ఇప్పుడే అడుగుతున్నాను. అనసూయ గారు మీకు తెలుసంట. ఏ విషయం అమ్మ అంటుంది. అదే దీప తన సొంత కూతురు అనే విషయం అంటుంది సుమిత్ర. ఏం మాట్లాడుతున్నారా అమ్మ? దీప మీ సొంత కూతురు ఏంటి అనగానే, అవును, పుట్టినప్పుడే మా అత్తగా చేసిన పని వల్ల దీప అనాథలా మీ చేతిలోకి వచ్చింది. దాసు కన్న కూతురు మా ఇంటి మహాలక్ష్మిలా ఇప్పటి వరకు పెరిగింది అని చెప్తుంది సుమిత్ర. ఆ మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచన. వదిన బయట పెట్టద్దు అనుకున్నాం కదా అంటే, నా చెల్లెలు దాని పేరు పెట్టింది అన్నాక ఇంకా బయట పెట్టకుండా ఎలా ఉంటుంది వదిన అంది. అటు తిరిగి ఇటు తిరిగి నా రక్తం అయింది కదా, నా ఇంట్లోనే పెరిగింది కదా వదిన అంటూ ఉంటే ఇంకొకసారిగా శ్రీధర్ డబల్ షాక్ అయిపోతాడు. అంటే అసలు వారసురాలు దీప అన్నమాట. అందుకేనా మీకు నిజం తెలిసిన రోజు మీరు సంతోషపడతారు మాస్టరు అన్నాడు. నా కొడుకు ఇప్పుడు చెప్తున్న అత్తయ్య గారు ఎంత పెద్ద మోసం అండి మీరు చేసింది అనుకుంటే ఇంకా అక్కడి నుంచి వెళ్తాడు శ్రీధర్. మరి ఇప్పుడు శ్రీధర్ పారిజాతం వాళ్ళతో మాట్లాడి నిలదీస్తాడా, లేకపోతే శివనారాయణకి నిజం తెలిసేలా చేస్తాడా? నిజం తెలుసుకున్న కాంచన ఇప్పుడు ఏం చేయబోతుందో మరి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.